మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు 19,92,500 విలువ గల 66 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టేక్మల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ, ప్రియతమ నాయకులు దామోదర రాజనరసింహ పేద ప్రజల కోసం సీఎం సహాయ నిధి నుండి సహాయం అందించడం జరిగింది అని తెలిపారు. సహాయం షర్ట్స్ లబ్ధిదారులు దామోదర్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సుబేదార్ మాన్ కిషన్, టేక్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల సురేష్, సుధాకర్, వై సత్యనారాయణ, నరసింహారెడ్డి, నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, ఆసిలి సాగర్, రామగల్ల అంజయ్య, మహేష్ రెడ్డి, సోలాపురం రాజు, అవినాష్, చిన్నమల్లేశం, తుకారాం, అడివయ్య, సాయిబాబా, లక్ష్మీనారాయణ, పులి రవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అందోల్ నియోజకవర్గం సంబంధించి టేక్మాల్ మండలం సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మరి మండలానికి సంబంధించినటువంటి 66 సిఎంఆర్ చెక్లు మరి కాస్ట్ వచ్చి 19 లక్షల చిల్లర. ఈరోజు నియోజకవర్గంలో హైయెస్ట్గా మన టేక్మాల్ మండలం చెక్స్ వచ్చినాయి. మరి సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా మరి గతంలో ఉన్న పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తవి కానీ ప్రారంభమైన సీఎంఆర్ చెక్కులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల శ్రేయస్సు, వారి ఆరోగ్యం, వాళ్ళ అభివృద్ధి మీదనే, సంక్షేమం మీదనే దృష్టి పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మాత్రమే. అది గమనించాలని చెప్పి ఈ ప్రతిపక్షాలకు మనవి చేస్తున్నాం. మీరు గతంలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కూడా మా పెద్దలు ప్రియతమ నాయకులు దామోదర్ గారు మరి మా ఆందోళన నియోజకవర్గం అని చెప్పి కూర్చొని మరి ఒక పిఎన్ అక్కడ పెట్టి పాత పెండింగ్ ఉన్న చెక్కులు కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనకు అందివ్వడం జరుగుతున్నది. అందులో కొత్త పాత అన్నీ కలిసి ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎన్నికల వరకే ప్రభుత్వం, ఆ తర్వాత ప్రజల సంక్షేమం చూడాలన్న ముఖ్య ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ దాన్ని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి పెద్దలు దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈ టేక్మాల్కి వెళ్ళి ఎవరి వారి బెనిఫిషియర్కి అప్పచెప్పి మరి రిసీవ్ట్ రాసుకొని మరి అప్పచెప్పగలని ఆయన ఆదేశాల మేరకే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నడుస్తున్నది. మరి రాబో ప్రభుత్వం ఈ రుణమాఫీలైనా ఏదైనా సరే ఇప్పుడు 2 లక్షల లోపు రుణమాఫీ 3 విడతల్లో మరి 18,000 కోట్లు మరి ఇవ్వడం జరిగింది. ఇక 2 లక్షల పైన 1,000 ఉన్నా 2,000 ఉన్నా అది మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటారు, ఆప్షన్ తీసుకుంటారు. అది త్వరలోనే అది వారం 10 రోజుల లోపల 2 లక్షల పైన ఉన్నాయి కూడా 100కి 100 రూపాయలు కూడా ఇది రుణమాఫీ అవుతుంది. మరి ప్రతిపక్షాలు ఏం పని లేక మరి గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకటి గమనించండి, 2 లక్షల లోపున్న వారికి అందరికైనా గ్రామాల వారిగా ఎక్కడైనా తప్పులు ఉన్నవారు 1,00,000 కానీ 1,50,000 కానీ చెక్ మీద తప్పుండో, బ్యాంకులో ఆధార్ లింక్ తప్పుండో వాళ్ళు ఆగిపోయినాయి, వాళ్ళు కూడా చెక్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇక 2 దాటిపోయినాయి, త్వరలోనే వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ 2 లక్షల రాని వారి గురించి మొన్నే దామోదర్ రాజనరసింహ దృష్టి తీసుకుపోయినాం. సార్ మండలంలో 2 లక్షల పైన వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు సార్, అడుగుతున్నారు అంటే తప్పకుండా 2 లక్షల పైన వాటికి కూడా త్వరలోనే మరి ఇంకా 10-12,000 కోట్లు మంజూరు చేసి అవి కూడా వారం 15 రోజుల లోపల మరి అందరికి కూడా ఇచ్చేస్తాం. అంత లోపల అగ్రికల్చర్ ఆఫీసర్కు దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో 2 దాటిన వాళ్ళు కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా 15 రోజుల లోపల ఆ డబ్బులు కూడా వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా చివరిసారిగా మేము ఏం చెప్పేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. మరి పేదల ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా పనిచేసే ప్రభుత్వము మీ అందరూ ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై దామోదర్ రాజనరసింహ.